సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. తుఫానులు ఎదురైనా చెదరని సంకల్పం, అవాంతరాలను అడ్డుకోగలిగే ఆత్మవిశ్వాసం, సమస్యలెన్నున్నా చక్కపెట్టగలిగిన సత్తా మహిళ సొంతం. చదువున్నా లేకున్నా 10 మందికి ఉపాధి చూపించాలన్న తపన, అవకాశాలను అందిపుచ్చుకొని ఆకాశమే హద్దుగా ఎదగాలన్న అవిరల కృషి, మహిళ సాధికారిత సాధించాలన్న ఆకాంక్ష, ప్రస్తుతం నేటి మహిళ ప్రవృత్తి, సంకల్ప సిద్ధితో, పోరాట పటిమతో, గెలవాలన్న కసితో అడుగు ముందుకేస్తే అసాధ్యమన్నది ఉండదని అందరికీ తెలియజేసే ఎన్నో విజయగాథలు ఉమెన్స్ డే సందర్భంగా మన సుమన్ టీవీ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీలో మీకోసం. సుమన్ టీవీ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్ కార్యక్రమానికి స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8. ప్రపంచవ్యాప్తంగా మహిళలు వివిధ రంగాల్లో వాళ్ళ యొక్క సక్సెస్ని నెమరు వేసుకుంటూ అంతర్జాతీయంగా మేము దేనికి తీసిపోమనే విధంగా రోజు రోజుకి మహిళా సాధికారత దిశగా ప్రపంచం పరిగెత్తుతుంది. దాంట్లో భారతదేశం కూడా ముఖ్యంగా మోదీ గారు వచ్చిన తర్వాత దశాబ్ద కాలంలో మహిళలకి అనేక రకాల ప్రోత్సాహాల వల్ల అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. అంతరిక్షంలో అడుగుపెట్టే స్థాయికి మన మహిళలు వెళ్ళారంటే దాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు. అనేక దేశాలకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఆర్గనైజేషన్కి సీఈఓగా, అధినేతలుగా ఒక మహిళలు, మన భారత మహిళలు ఉన్నారంటే మనం ఏ విధంగా మన మహిళలు సాధించారో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన సుమన్ టీవీలో సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ని మీకు పరిచయం చేయబోతున్నాం. దాంట్లో చాలా కష్టపడి తన జీవితకాలంలో తను ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఆ కంపెనీ ఆల్మోస్ట్ ఎన్పిఏ దశకు చేరుకున్న సమయంలో దాన్ని సక్సెస్ దిశగా తీసుకెళ్ళి 10 సంవత్సరాలు దాన్ని మంచి వ్యాపార సంస్థగా తీర్చిదిద్దుతున్న ఆలూరి లలిత గారు ఈనాటి సక్సెస్ఫుల్ పర్సనాలిటీ. లలిత గారు స్వాగతం అండి. నమస్తే చందు గారు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. మీరు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా దానికే మొత్తానికి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక మహిళ ఒంటిల్లు కుందేలు కాదు అనే పరిస్థితి నుంచి నేటి అన్ని రంగాల్లో సాధిస్తున్న విజయాలను చూస్తే మనకు అర్థమవుతుంది. దాదాపు 2 దశాబ్దాల పైన మీరు మీ కంపెనీ నుంచే స్టార్ట్ చేసుకొని దాదాపు బాలాజీ స్కాన్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే అప్సెట్ ప్రింటింగ్, ఆ ప్రింటింగ్ ప్రెస్లో కూడా మీ బంధువులంతా కలిసి పార్ట్నర్స్గా కొంతమంది ఏర్పడి ఆ రోజున పెట్టిన 1999లో ఆ సంస్థ 94 అండి 94లో 99కి వచ్చేదానికి ఆల్రెడీ ఎన్పిఏ నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్ కింద మీకు బ్యాంక్ నోటీసులు. ఆ సిచ్యువేషన్స్లో మీరు బాధ్యతలు మీ ఫ్యామిలీ నుంచి చేపట్టారు. ఆ రోజున ఆ నష్టాల్లో ఉన్న కంపెనీ లాభాల్లో తీర్చికెళ్ళగలనని నమ్మకం మీకు కలిగిందా? అంటే అప్పుడు తెలియదండి. యాక్చువల్గా నేను మా మ్యారేజ్ అయ్యి 93లో మ్యారేజ్ అయింది. సో ఒక 4 years బాగా అంటే యాక్చువల్గా పెద్ద మనకేం తెలియదు కదా. ఒక వెల్ ఆఫ్ కుటుంబంలో ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పరు కూడా మనకేం జరుగుతుంది ఏంటి అని. ఎప్పుడైతే 99లో నేను రియలైజ్ అయ్యాను నా అవసరం ఉంది కంపెనీకి అని అన్నప్పుడు, అంటే పార్ట్నర్స్ వెళ్ళిపోయారు. తర్వాత అది మా హస్బెండ్, ఫాదర్ ఇన్ లా అండ్ పార్ట్నర్స్ కలిపి పెట్టిన సంస్థ అనమాట. సో పెట్టినప్పుడు వీళ్ళు వెళ్ళిపోయినాక ఇక నేను జాయిన్ అవ్వాల్సి వచ్చింది. జాయిన్ అయిన 1 weekకే తెలిసిపోయింది అదంతా చాలా డోల్ డ్రమ్స్లో ఉంది. దానికి 3 things అవసరము: టెక్నాలజీ, మ్యాన్ పవర్ అంటే స్కిల్ లేబరు, తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్. ఈ 3 కావాలి అని చెప్పేసి అప్పుడు బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళాము. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే వాళ్ళు ఎన్పిఏ నోటీస్ ఇచ్చేశారు. ఇంకా దానికి నెక్స్ట్ ఏం కావాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, ఆక్సిజన్ సప్లై చేయాలి దానికి అన్నట్లుగా బ్యాంకర్కి వెళ్ళినప్పుడు బ్యాంకర్స్ ఒప్పుకోలేదు. తర్వాత కొంచెం బయట కూర్చున్నాము. ఒక 1 hour వాళ్ళు కూడా ఏదో ఇంటర్నల్గా డిస్కస్ చేసుకొని తర్వాత మేము కూడా చాలా రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు అసలు కన్సిడర్ చేయాలి, మెన్నే చేయలేదు మీరేం చేస్తారో అట్లా ఇట్లా అని చెప్పి. ఇంకా అలాంటి పరిస్థితిలో ఒకటే చెప్పాను, అది లేజర్ పాడైపోతే ఎందుకు పనికిరాదండి తూకానికి అమ్ముకోవటానికి కూడా. సో మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తేనే ఇది, లేకపోతే మీ ఇష్టం అని అంటే వాళ్ళు కూడా ఆలోచించుకున్నారు. ఎందుకంటే అది 40 lakhs rupees అనమాట ఆ రోజుల్లో 99లో. అంత మరి వాళ్ళు నష్టపోలేరు కదా, అందుకని చెప్పేసి సరే అని చెప్పి ఇంకొక క్వార్టర్ టైం ఇస్తాము, సరే ఎట్లా చేస్తారన్నారు. ఫైనాన్స్ తెచ్చుకొని బయట నుంచి అంటే మాకే కట్టలేని వాళ్ళు అక్కడే చేస్తారు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారంటే అవంతా మేము మా సిబ్లింగ్స్ దగ్గర నుంచి తెచ్చుకుంటాంలేండి అని చెప్పి ఇక బయటకు వచ్చాం. అంటే ఒక 3 months మనకు అమ్మాయి అంటే వీళ్ళు బ్యాంకర్స్ మనని ట్రబుల్ చేయరు. ఇంకప్పుడు ఇక మేము మా బ్రదరు, సిబ్లింగ్స్, తర్వాత ఫ్రెండ్స్ దగ్గర బారో చేసుకొని
న్యూ టెక్నాలజీ తీసుకొని వచ్చి ఇంటర్ఫేస్ అని చెప్పేసి కంప్యూటర్స్ కాను డ్రమ్ స్కానర్కి మధ్యలో ఇంటర్ఫేస్ అని ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్ తెచ్చుకొని తర్వాత సిస్టమ్స్ కూడా కొత్తవి కొనుక్కొని, ఆ రోజుల్లో ఒక్కొక్క సిస్టమ్ 5 lakhs అలా ఉండేది యాపిల్ సిస్టమ్స్. స్కిల్డ్ లేబర్ని అంటే మంచి డిజైనర్స్ని పెట్టుకొని ఆ విధంగా చాలా కష్టపడ్డామండి. అంటే ఒక 16 to 18 hours డైలీ. అసలు ఇల్లు అనేది మర్చిపోయాం. అసలు మాకు సన్సెట్ సన్రైజ్ మేము ఎప్పుడు చూడలేదు 2 years దాకా. అంత కష్టపడి నేను మా హస్బెండ్ ఇంకా దాన్ని మొత్తం డెట్ ఫ్రీ చేసేసుకున్నాం 2 yearsలో. లాభాల్లోకి వచ్చేసాం. ఇంకా అక్కడి నుంచి ఇక వెనక్కి తిరిగి ఎవ్రీ 2 yearsకి ఎక్స్పాన్షన్స్కి వెళ్తా, ప్రింటింగ్ ఎగ్జిబిషన్స్కి వెళ్తా అలా. అంటే మీరు చెప్పినట్టు 1999 మీ బాధ్యతలు 3 సంవత్సరాల్లో అటువంటి పరిస్థితి నుంచి దాన్ని అధునాతనమైన టెక్నాలజీని అందిపుచ్చుకొని దానికి కావాల్సినవన్నీ కూడా మళ్ళా రీజనరేట్ చేసుకుంటా వెళ్ళగలిగారు. కాబట్టి ఈ రోజున దేశవ్యాప్తంగా దాదాపు 850 కస్టమర్స్ ఉంటే చాలా ప్రామినెంట్ కస్టమర్స్ దాదాపు 15 రాష్ట్రాల నుంచి మీకు ఉన్నారని తెలిసింది. అది డే 1లో అయ్యేది కాదు. అంటే 2005లో మీరు కోవేలో సంస్థలో తెలంగాణ చాప్టర్లో ఇప్పుడు పనిచేశారు. జర్నీ ఆఫ్ మీ ఈ 2 decades 2020 చూసుకుంటే ఇప్పుడు ఆల్ ఇండియాకి కోవేకి ప్రెసిడెంట్గా అయ్యారు. ఈ మధ్యకాలంలో మీరు మహిళల్ని అంటే మీరు పడిన ఇబ్బందులు ఇంకొకరు పడకూడదనే ఉద్దేశంతో ఈ మహిళా పారిశ్రామికవేత్తల్ని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక వేదిక అవ్వాలని అనుకున్నారా? యాక్చువల్గా 2005లో మా మదర్ చనిపోయినప్పుడు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళామండి. అప్పటికే నా అవసరం లేనట్టుగా అయిపోయింది. అంటే మొత్తం కూడా సిస్టమే నడిపిస్తుంది, ఎక్కడికక్కడ స్టాఫ్ ఉన్నారు. సో అంత నా అవసరం లేదు అని అనిపించిన టైంలో నేనేం చేశానంటే టు కమ్ అవుట్ ఆఫ్ ద డిప్రెషన్ నేను JNTUలో EDP క్లాసెస్కి వెళ్ళాను అనమాట. అంటే నా ఓన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైనా పెట్టుకుందాం నా ఓన్గా. ఇక్కడ టైం యూనివర్సిటీ నుంచి అవునండి ఎంఎస్సి పట్టా పొందారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందిన మీరు ఒక సైంటిస్ట్ అవుదాం అనుకున్నారు. యాక్చువల్గా మీ జీవిత క్రమంలో అంటే డెఫినెట్ మీరు అనుకోని ఇదిలో బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఇంకా ఆ రోజుల్లో కొంచెం సర్లే ముందు పెళ్లి కావాలంటే PhD చేసుకుందు అన్నట్టుగా అంటారు కదా. అలా నేను పెళ్లి చేసుకోవటం తర్వాత ఒక 4 years అంటే అసలు మేబీ హోమ్ మేకర్గానే ఉండిపోయాను. అంటే అవసరం లేదు మనకి, వాళ్ళు ఇండస్ట్రీ రన్ చేస్తున్నారు కదా అన్నట్టుగా టైం కిల్ చేసినట్టు అనిపిస్తుంది ఇప్పుడే ఆలోచించుకుంటే ఒక విధంగా. కాకపోతే బాబుని మంచిగా పెంచుకోవటం 4 years అప్పుడు ఆయనకి, నేను నా కంపెనీలో జాయిన్ అయినప్పుడు. సో వాడి చైల్డ్హుడ్ అదంతా ఎంజాయ్ చేశాను కాబట్టి నో రిగ్రెట్స్ ఫర్ దాట్. బట్ థింగ్ ఈజ్ ఏంటంటే ఇంకా 2 కూడా బ్యాలెన్స్ చేసుకోగలిగేదాన్నేమో ముందే వెళ్తే అని అనిపిస్తుంది ఒక్కోసారి. టైం రావాలి ఎగ్జాక్ట్లీ. మీరు పడిన కష్టాలు ఇంకొకళ్ళు 2005లో నేను EDP క్లాసెస్కి వెళ్ళానండి. అవి 1 month క్లాసెస్. తర్వాత మార్నింగ్ 10 నుంచి 6 దాకా ఉండేవి మా క్లాసెస్. దానిలో డిఫరెంట్ ఫ్యాకల్టీస్ వచ్చేవాళ్ళు. అప్పుడు తెలిసిందనమాట అంటే మనం ఎంత బావిలో కప్పలాగున్నా. అంటే ఒక ఫీల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని JNTU ప్లస్ కోవి ఇద్దరు కలిపి పెట్టినది అనమాట 2005లో. సో అప్పుడు వెళ్ళినప్పుడు అంటే మనొక్క ఫీల్డే మనం గొప్ప అనుకుంటున్నాము, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి బిజినెస్ చేసుకోవటానికి, ఎంత వాస్ట్ సబ్జెక్ట్ ఇది, ఎంత అంటే ఉమెన్కి రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఎన్నో ఉన్నాయి, వందల బిజినెస్లు ఉన్నాయి అని చెప్పేసి నాకు అప్పుడు అనిపించిందండి. అనిపించినాక మాకు ఒక రోజు హాలిడే ఇస్తారు. ఆ రోజున మేము వెళ్ళి మార్కెట్ సర్వే చేసుకోవాలి. మేము అనుకున్న ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో నేను వెళ్ళినప్పుడు నేను అనుకున్నది టమాటో బై ప్రోడక్ట్స్, టమాటో అంతా అట్లా పారబోస్తున్నారు కదా. సో ఉన్నప్పుడు బాగుంటుంది, లేకపోతే 40 రూపాయలు అమ్మేది, లేకపోతే రూపాయి. ఆ రోజుల్లో మేబీ 2 rupees నుంచి హైయెస్ట్ 8 rupees అంత ఉండేదండి ఆ రోజుల్లో 2005లో. సో అందుకని ఏదో రైతుల్ని చేయాలి అని చెప్పేసి అక్కడే ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకున్నాం. అట్లా ఇట్లా అని వెళ్ళినప్పుడు నాకు బ్యాక్ అండ్ సపోర్టు నేను పెట్టాలి అనుకున్నంత యూనిట్కి అంత సరిపోయే రా మెటీరియల్ నాకు వాళ్ళు అందలేదు. తర్వాత దాన్ని మార్కెట్ చేసుకుందాము, టమాటో ప్యూరీ అంటే అది అడ్వాన్స్డ్ థింగ్ అనమాట. సూపర్ మార్కెట్స్లో అవి అవైలబుల్ లేవు. సో 2 విధాల రిస్కే నాకు. అది స్టీవియా ప్లాంటేషన్ అవంతా కూడా అనుకున్నాం. ఇప్పుడు షుగర్ వాళ్ళకి, డయాబెటిక్ వాళ్ళకి
పౌడర్ వాడుతున్నారు కదా, షుగర్ సబ్స్టిట్యూట్, అదనమాట. అవి నేను 20 years బ్యాకే అనుకొని చేసుకున్నాను. కానీ అవి రెండు కూడా నా మెంటార్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఇవి ఇట్లా అయింది సార్ ఇది అని చెప్పినప్పుడు, మరి నీ ప్రింటింగ్ ఫీల్డ్లోనే ఎక్స్పాన్షన్కి వెళ్ళొచ్చు కదా, ఎందుకమ్మా ఇది అని అంటే, వాళ్ళంతా నా కాంపిటీటర్స్, మళ్ళీ అంటే వాళ్ళకి నేను కాంపిటీటర్ని అవుతాను నేను ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటే, సో ఎందుకండి అది కష్టం కదా, రిస్క్ కదా అంటే, లేదు నీకు వస్తున్న ప్రింటర్స్ ఇంతమంది, తర్వాత ఇన్ని ప్రింటర్స్ ఉన్నారు హైదరాబాద్లో, సో నువ్వు ఎందుకు స్టార్ట్ చేయవు అది ఇది అని అన్నాక నాకు ఇంకా అసలు ఒక కైండ్ ఆఫ్ స్ట్రామింగ్ మొదలైందనమాట. అరే ఏంటిది ఇట్లా కరెక్టే కదా ఈయన చెప్పింది అని చెప్పేసి నేను వెంటనే మా ఆడిటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన దగ్గర అన్ని ప్రిపరేషన్ CMA డేటా అంతా చేయించుకొచ్చుకొని ఇంటికి వచ్చి, ఇంకా అవంతా ఇంట్లో వీళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత కొన్ని రోజులు ఫైటింగ్ అయింది ఇంట్లో, వద్దు అంటాము, నేను కావాలి చెయ్యాలి అంటాము మొండిగా. ఇంకా ఎట్లయితే సరే వాళ్ళు ఒప్పుకొని సరైన ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకోవటం ఇవన్నీ స్టార్ట్ అయిందండి. సో ఈ ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని ఈ క్రమంలో దాని తర్వాత మేము అట్లా ఎవ్రీ 2 yearsకి న్యూ మెషిన్స్ అంతా ఇంకో మెషిన్ అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో అంటే మేము డ్రమ్ స్కానింగ్ నుంచి ప్రింటింగ్ ప్రెస్కి వచ్చాం అనమాట, ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్కి వచ్చాం. బట్ ఆ పేరు మట్టుకి అదే రిటైన్ చేసుకున్నాము, అలాగే ఉంచుకున్నాం అనమాట ఆ స్కాన్ అనే పేరు. అలా మాది ఇప్పుడు 31 years old కంపెనీ అండి. ఇప్పుడు ఏంటంటే నేను కనుక EDP క్లాస్కి వెళ్లకుండా ఉన్నట్టయితే నాకే తెలిసేది కదా, ఇంతే అక్కడ డ్రమ్ స్కానర్తో ఆగిపోయాడు, ఆ యూనిట్ ఎప్పుడూ కొలాప్స్ అయిపోయి ఉండేది, పెద్ద గ్రోత్ కూడా లేకుండా అక్కడికి అయిపోయేది. మేబీ అనదర్ 10 years నడిచేదో ఆర్ ఇంకా అంత ఉండేది దాని లైఫ్. కానీ దాని ఇంపార్టెన్స్ తెలిసినాక నేను ఆ రోజు కోవిలో వాళ్ళు ఆ మెంబర్షిప్ తీసుకోవటము, మెంబర్షిప్ తీసుకున్నాక నేను కోవిలో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి యాక్టివ్ రోల్ తీసుకున్నానండి. ఏదో ఒక లైఫ్ మెంబర్గా జాయిన్ అయినాక EDPs టేకప్ చేశాను. ఎందుకంటే EDPs అనేది చాలా అవసరం ప్రతి ఒక్కళ్ళకి అనమాట. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, స్కిల్స్ నేర్చుకోవటము, అసలు నాలెడ్జ్ తెలుసుకోవటానికి ఏ ఫీల్డ్లో ఏ ఆపర్చునిటీస్ ఉంది అలాంటివన్నీ మేము చెప్తాం. తర్వాత అసలు ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఏంటి ఇదంటి, తర్వాత ఎప్పటి బిజినెస్ రన్ అవ్వకపోతే దాని నుంచి బయట ఎట్లా పడాలనేది కూడా చెప్తారు అక్కడ ఆ క్లాసెస్లో. తర్వాత గ్లోబల్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఎక్స్పాన్షన్స్ ఎలా వెళ్ళొచ్చు, మార్కెటింగ్ ఆపర్చునిటీస్ వేరే స్టేట్స్లో ఏముంది, అవన్నీ లింకేజెస్ అవన్నీ కూడా కల్పిస్తారు కాబట్టి EDP క్లాసులో చెప్తారు కాబట్టి నేను ఆ EDPని నేను బాగా సీరియస్గా తీసుకొని అక్కడి నుంచి నేను దానికి హెడ్గా ఉండి చాలా ట్రైనింగ్స్ అవి చేసాము. ఆ తర్వాత నేను కోవి తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ మేనేజింగ్ కమిటీస్లో ఉండి అక్కడి నుంచి దాదాపుగా మీరు చూస్తే కనుక 138 ఆ పరిస్థితి నుంచి 3000 మందికి ఆ రోజుల్లోనే మీరు తీసుకురాగలిగారు. అంటే నా పీరియడ్లో 128 members జాయిన్ చేసామండి. జాయిన్ చేసినాక ఆల్రెడీ ఉన్నాం 400 దాకా ఎంత ఉన్నాము, ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 600 ఉన్నాం నా పీరియడ్లో ఉంది. ఇంకా అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతానే ఉన్నారు, 100 అట్లా యాడ్ అవుతానే ఉన్నారు. కాకపోతే ఆ పీరియడ్లో మేము ఎక్కువ ట్రైనింగ్స్ చేసాము, స్కిల్ ట్రైనింగ్స్ రూరల్ ఏరియాలో ఫస్ట్. అంటే మాకు ఇప్పటిదాకా కూడా అర్బన్ ఏరియాలో వాళ్ళతోనే ట్రైనింగ్స్ ఇచ్చాము, కానీ రూరల్ దాకా మేము ఎప్పుడు వెళ్ళలేదు. హైదరాబాద్ చుట్టుపక్కల అంతే. ఫస్ట్ టైం మేము రంగారెడ్డి డిస్టిక్ అటు వెళ్ళి సిడ్బీ వాళ్ళ సపోర్ట్ తోటి అక్కడ స్కిల్ ట్రైనింగ్స్, నబార్డు సిడ్బీ ఇచ్చిన ఫండ్ తోటి అక్కడ స్కిల్ ట్రైనింగ్స్ ఇచ్చామన్నమాట. అది అప్పుడు మేము రియలైజ్ అయ్యాం రూరల్ ఏరియా విమెన్కి చాలా చాలా అవసరము స్కిల్ ట్రైనింగ్ అనేది. అంటే అపార్ట్ ఫ్రమ్ దేర్ రెగ్యులర్ ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్, వాళ్ళకి ఇది లైవ్లీహుడ్ అనేది చాలా అవసరము. అది కూడా ఎందుకయిందంటే అండి, నా ట్రస్ట్ ఎప్పుడైతే నేను పెట్టుకున్నానో జయలక్ష్మి ఫౌండేషన్ అండి ట్రస్ట్ పేరు. సో దానికి నేను మేనేజింగ్ ట్రస్టీని మా మదర్ పేరు మీద పెట్టుకున్నాం. రైతులు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మేము ఆ దిశగా సర్వే చేసాం అనమాట. రూరల్ ఏరియాకి వెళ్ళి ఆ ట్రస్ట్ నుంచి వెళ్ళినప్పుడు, అంటే అక్కడ ఆయన ఒక్కళ్ళే సంపాదన ఉంది, ఫ్యామిలీ మొత్తము వెళ్తే ఆయన మీద ఆధారపడింది కాబట్టి ఆయన సూసైడ్ కాబట్టి ఆయనకి సపోర్ట్ సిస్టమ్ లేదు రైతుకి. సో అప్పులు గిప్పులు ఏదైతే అయిందో ఆయన ఓన్ చేసుకొని ఆయనే ఇక చనిపోవటం అవుతుంది. ఇలా కాకుండా వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరికీ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి ఆల్టర్నేటివ్ ఇన్కమ్, అగ్రికల్చర్ అంటే క్రాప్ పాడైపోయింది అనుకోండి, ఆర్ క్రాప్ చేతికి రాలేదు, తర్వాత నెక్స్ట్ ఏంటి ఆల్టర్నేటివ్ ఇన్కమ్ వాళ్ళకి.
అంటే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, బ్యూటీ కోర్సెస్ కానీ, సెల్ ఫోన్ రిపేర్స్ కానీ, ట్రాక్టర్ రిపేర్స్ కానీ, ఒకటని కాదు, మేము ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అవి కూడా నేర్పించాము. మాకు వచ్చిన ఇది ప్రకారం కోవే నుంచి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా మీరు ఈ 2 దశాబ్దాల్లో 25 సంవత్సరాలు దాదాపు 1,00,000 మంది పైన ట్రైనింగ్ ఇచ్చారు. అవునండి. దాంట్లో ఎంతమంది మీ ట్రైనింగ్ తీసుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఉండరు? సక్సెస్ అంటే ఒక 30,000 అయితే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బెనిఫిట్ అయ్యారండి. అంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తెచ్చుకోవటం కానీ, లేకపోతే మార్కెటింగ్ సపోర్ట్ ఆల్రెడీ ఉండి మార్కెటింగ్ సపోర్ట్ కావాలి అంటే వాళ్ళకి ఇచ్చింది కానీ, తర్వాత ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేయటం కానీ, ఆల్రెడీ అంతా ఉండి ఎగ్జిబిషన్స్లో వెళ్ళి వాళ్ళకి అంటే గ్లోబల్ లింకేజెస్ ఎక్కడన్నా వాళ్ళకి వేరే బిజినెస్ ఆపర్చునిటీస్ దొరకటము, అట్లాంటివన్నీ జరిగినవి చాలా మంది. అదే 30,000 దాకా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా దాదాపుగా మీ ఈ కోవే విస్తీర్ణం 12 రాష్ట్రాల్లో ఉంది. అవునండి. ఈ దాదాపు ఆల్మోస్ట్ 1,00,000 మంది పైనే మీరు ట్రైనింగ్ ఇచ్చారు. దాదాపు 12 రాష్ట్రాల్లో అక్కడున్న మహిళలకి మీరు శిక్షణ ఇచ్చారు. అవునండి. అంటే ఈ శిక్షణ తీసుకోవటం వల్ల వాళ్ళు ఫైనాన్షియల్గా ఏ విధంగా అంటే ఒక ఆల్టర్నేట్ మీరు అన్నట్టు ఒక రైతు అతని మీద ఆధారపడితే ఆ వ్యవసాయం వల్ల కుటుంబం మీద ఆధారపడింది. ఒక్కోసారి ఆ కాలంలో పంటలు పండకపోతే ఆల్టర్నేట్గా వాళ్ళ ఇంట్లో భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు వెళ్ళాలి. ఆ విధంగా వాళ్ళకి గ్రాస్ రూట్ లెవెల్లో మీరు శిక్షణ ఇచ్చారు. ఆ రాష్ట్రాల్లో వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. అంటే సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారా ఈ కోవే? యా ఎందుకంటే కోవిలో కౌన్సిలింగ్ ఇచ్చే దగ్గర నుంచి మెంటర్స్, తర్వాత డిపిఆర్ ప్రిపరేషన్స్, బ్యాంకర్స్ తీసుకెళ్లే దగ్గరకు ఒక టీం ఉంటారు, తర్వాత ఇండస్ట్రియల్ పార్క్ చూసేది ఒక టీం ఉంటారు. అంటే వీళ్ళు అయిపోయినాక నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వీళ్ళు ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలి అని అంటే ఆ ప్లేస్ చూపించడం అవంతా అనమాట. అదంతా అయిపోయినాక లైసెన్సెస్ ఇప్పించే వాళ్ళు ఒక టీం ఉంటారు. ఇవన్నీ కూడా అంటే హ్యాండ్ హోల్డింగ్ రైట్ ఫ్రమ్ ద ఈడిపి నుంచి మొదలయ్యి స్వాట్ అనాలిసిస్ నుంచే మొదలవుతుంది. వాళ్ళ స్ట్రెంగ్త్, వీక్నెస్లు, ఆపర్చునిటీస్, థ్రెట్ ఆఫ్ దోస్ బిజినెసెస్ ఏంటి అనేది కూడా చెప్తాం మేము. చెప్పి ఇప్పుడు ఒక ఆమె ఏదో అనుకుని నా దగ్గర 10 కోట్లు ఉంది నేను బిజినెస్ చేస్తానంటే నో వీ వోంట్ గో హెడ్ అని చెప్పం మేము. ఎందుకంటే ముందు నీ స్ట్రెంగ్త్, వీక్నెస్ ఏంటమ్మా, నీకు ఏ ఫీల్డ్లో నీకు ఏం స్ట్రెంగ్త్ ఉంది. ఇప్పుడు నేను ఎలా అయితే ఫుడ్ ప్రాసెసింగ్ చేద్దాము అని అనుకుంటే మా మెంటర్ వద్దు మీ దానిలోనే ఎక్స్పాన్షన్కి వెళ్ళండి అని చెప్పారో, సో అలా మేము మెంటరింగ్ చేస్తాం అన్నట్టు వాళ్ళకి చేసి సరైన రూట్ వైపు తీసుకెళ్తాం. అంటే ఒక మహిళ పారిశ్రామికవేత్తగా అవటానికి ఇనీషియల్గా ఒక చిన్న పరిశ్రమ స్థాపించుకోవడానికి ఎంత పెడితే సరిపోద్దని అనుకుంటున్నాను? అది ఎంతైనా చేయొచ్చు అండి. 25,000 నుంచి కూడా మొదలు పెట్టుకోవచ్చు. 25,000 నుంచి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రూరల్ ఏరియాలో ఉన్నామండి, ఉంటే వాళ్ళంతా కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారు. వాళ్ళు ఎక్కువ డ్వాక్రా సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారు కదా. వీళ్ళందరికీ మేమేం చేస్తామంటే ఎక్కువ డబ్బులతో ఎక్స్పెరిమెంట్ చేద్దామా, తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు వచ్చేవి, ప్లస్ నీ ప్రోడక్ట్ డిమాండ్ ఉండాలి, సేలబుల్ ఉండాలి. ఇలాంటి ప్రాజెక్టులే మేము ఫస్ట్ చెప్తాం. చెప్పినాక ఒక్కసారి కాన్ఫిడెన్స్ వచ్చినాక దెన్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్, నెక్స్ట్ బిజినెస్ చెప్తాం. నెక్స్ట్ అంటే ఒక లేడీ ఒక 5-6 పెట్టుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాలో ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయికి మేము ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్ 2 నేర్పించినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక చిన్న కిరాణా షాప్ లాంటిది పెట్టుకొని ఫ్రీ టైంలో అవి కుట్టుకుంటూ ఉంటుంది. అక్కడే గిర్నీ పెట్టుకుంది. తర్వాత జిరాక్స్ సెంటర్ పెట్టించుకుంది. అట్లా ఇంకా 5-6 పెట్టుకున్నాక ఆ అమ్మకి ప్రతి దాని మీద కూడా 5,000 చొప్పున ఇన్కమ్ వస్తుంది. సో మేబీ ఐ థింక్ ఆ అమ్మాయి అన్నీ పోంగా అమ్మాయికి 50,000 మిగులుతుంది. అంటే 50,000లో 25,000 అమ్మాయి ఒకవేళ 25 కూడా కాదు 20,000 అమ్మాయికి ఈఎంఐ లా కట్టేసినా కూడా 30,000 అమ్మాయి షీఈ్ ఎర్నింగ్ ఫ్రమ్ హోమ్. వాళ్ళ హస్బెండ్ ఏమో ఫార్మరు, ఈమె అగ్రికల్చర్ చూసుకుంటుంది, వెళ్తుంది, ఒక ఎంప్లాయీని పెట్టుకొని చూసుకుంటారు. ఆ విధంగా ఇది చిన్నది చెప్తున్నాం. అసలు మామూలుగా అయితే పెద్దవే చెప్తామండి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకోమని చెప్పి అట్లాంటివి చెప్తాము. సోలార్ డ్రైయర్స్ యూజ్ చేసుకోమని, తర్వాత ఏమో సెల్ ఫోన్ రిపేర్ సెంటర్ కానీ చెప్పినట్టండి. ఇప్పుడు కోవే అనేది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఒక మంచి ఈ దేశానికి మంచి మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేయడంలో ముందుంది. అవును. అదే సమయంలో మీరు దేశ విదేశాలు అనేక ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటారు. ఆ మహిళా పారిశ్రామికవేత్తలకి అక్కడున్న పరిస్థితులు ఏంటి, ఇక్కడున్న పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇది వీళ్ళకి చాలామందికి మహిళలు పారిశ్రామికవేత్తలు అవ్వటానికి ఎలా బ్యాంక్స్కి వెళ్ళాలి, ఎలా పరిశ్రమ పెట్టుకోవాలి, ఎక్కడ ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి కూడా పూర్తి అవగాహన ఉండదు. అవును. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా మహిళలకి
ఇప్పుడు చాలా స్కీమ్స్ తీసుకొచ్చారు, ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ఉన్నాయి. ఎంఎస్ఎంఈ స్కీమ్స్ సో ఇప్పుడు CGTMSE స్కీమ్ అని చెప్పేసి 5 crores దాకా కూడా వితౌట్ కొలాటరల్ సెక్యూరిటీ తోటి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ప్రైమ్ మినిస్టర్ ముద్రా యోజన స్కీమ్స్ ఇలాంటివి చిన్న చిన్న దగ్గర నుంచి మొదలు పెట్టి ఈ మధ్య అండి లలిత గారు ప్రైమ్ మినిస్టర్ ముద్రా యోజన అనేది చాలా ప్రామినెంట్. అవును, ప్రధానమంత్రి గారు చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. అనేక మంది సక్సెస్ఫుల్ పర్సన్స్ కూడా మనం చూసాం. దీని అంటే గత ప్రభుత్వాలు మీరు చూస్తూ ఉన్నారు ఈ 2 దశాబ్దాల్లో, ముఖ్యంగా ఈ 2 decades అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ మోదీ గారి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 3వసారి గవర్నమెంట్ వచ్చింది. ప్రత్యేకంగా మహిళలకి అనేక రంగాల్లో రాయితీలు కల్పించే అవకాశాలు, ఎందుకంటే తోటి మహిళ నిర్మలా సీతారామన్ గారే ఆర్థిక శాఖ మంత్రి కూడా, ఆమె బడ్జెట్స్ చాలా సమయంలో ప్రవేశపెట్టింది. మహిళకి చాలా పెద్దపీట వేసినట్టుగా గత ప్రభుత్వాల్లో ఎప్పుడు చాలా పెద్దపీట వేస్తున్నారండి. అందుకే ప్రతి ఇంట్లో కూడా ఒక మహిళ బయటకు వచ్చి ఆమె అంటే ఉద్యోగం వైపు కాకుండా వ్యాపారం వైపు, వ్యాపార దిశకంటే చేస్తే టైం మేనేజ్మెంట్ ఉంటుంది. ఏంటంటే ఫ్లెక్సిబుల్ ఉంటుంది, టైం ఫ్లెక్సిబుల్ ఉంటుంది. మనం ఆ రోజు వెళ్ళలేకపోతే మనం ఎవరో ఒకరు మేనేజ్ చేస్తారు, మనమే వెళ్ళి మన ఇండస్ట్రీ రన్ చేయాలని లేదు. అదే మన ఎక్కడైనా జాబ్ చేస్తున్నారు అనుకోండి, 4 రోజులు రాకపోతే హెల్త్ బాగాలేకపోయినా ఎవరైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్న ఏదైనా ఉన్నా కూడా మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో విమెన్కి చాలా బిజినెస్ అనేది అసలు నా దృష్టిలో అసలు కష్టమే కాదు, చాలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే విమెన్ మల్టీ టాస్క్ చేయగలుగుతాం కాబట్టి. సో ఏదైనా కూడా చెయ్యొచ్చు. అట్ ద సేమ్ టైం విమెన్ ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అంటే ముందు అప్పులు తీరినాకే మన డబ్బు అన్నట్టు ఆలోచించుకుంటారు అనమాట. ఇంకా రూరల్ ఏరియాలో చెప్పాలంటే పాపం వాళ్ళ శ్రమకి కూడా వాళ్ళు విలువ ఇచ్చుకోరు. అంటే అమ్మ నేను చెప్తా బిజినెస్ నీకు ఎంత మిగులుతుంది అంటే 10,000 అంటే నువ్వు రెంట్ కడుతున్నా అంత పోయి నీ డబ్బులు ఏవి అని అంటే నాకు ఉంటాయా మేడం అంటే ఇదే కదా మేడం అంటది. అట్లా కాదమ్మా, నువ్వు దీన్ని కష్టపడుతున్నావు కాబట్టి నీ జీతం లాగా 10,000 15,000 నువ్వు రావాలి, అంత ఇన్కమ్ రావాలి, నీకు మినిమం ఇన్కమ్ రావాలి. సో ఇది బిజినెస్ స్ట్రక్చర్ అని చెప్పి మేము క్లియర్గా చెప్పేసి ఆమెకు ఎంత మిగిలాలి ఈ బిజినెస్లో ఇవన్నీ కూడా మేము చేస్తాం అనమాట. అందువల్ల అప్పుడు వాళ్ళకి అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయండి. వాళ్ళు ఏదన్నా సంపాదించుకొని అది సాధించినప్పుడు కుటుంబంలో కూడా వాళ్ళకి చాలా గౌరవం పెరుగుతుంది. ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ మారిపోతుంది. మంచి స్కూల్స్లో చదివించగలుగుతారు. మంచి అంటే ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియరే చాలా వేరుగా ఉంటుంది. అంతకుముందు ఆ డబ్బులు హస్బెండ్ని చేజాచి అడగాలంటే సిగ్గుగా అనిపించేది మాకు. ఇప్పుడు మేము మా హస్బెండ్కి డబ్బులు ఇస్తున్నాము, ఇది తీసుకోండి, ఇది వాడుకోండి అని చెప్పి చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఇంట్లో కూడా మాకు అని చెప్పి అంటున్నారు. అదే నేను అనేది, ప్రతి మహిళ కూడా తన శక్తి ఏదైతే ఉందో ఇన్నర్గా ఉన్న స్ట్రెంగ్త్ గుర్తించుకొని, అంటే కొంచెం ఎయిమ్ హైగా ఉండాలండి. అంటే కొంచెం ఇలాంటి బిజినెస్లు పెట్టుకోవాలి, నేను భయపడకూడదు. అసలు మేమున్నాగా కోవి లాంటి సంస్థలు ఉన్నాయి కదా మా దగ్గరకు వచ్చి మీరు అన్న మాటలో ఏంటంటే భయపడితే మనం ఏం సాధించలేము అసలు. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఎప్పుడు కళలు కరండి, ఆ కళలు సార్థకత చేసుకోవడం చేయమంటాడు. ఆ రోజున ఆయన కన్యాకుమారి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారంలో పేపర్లు అమ్మాడు. ఆయన చదువుకోవటం కోసం వాళ్ళ అక్కయ్య గాజులు 2 చేతులు గాజులు కుదవ పెట్టేసి ఆయన చదివించింది. ఆ రోజు ఆమె చదివికపోతే అటువంటి గొప్ప వ్యక్తి, పితామహుడు, గొప్ప రాష్ట్రపతి, అంత గొప్ప వ్యక్తి మన రాష్ట్రపతిగా మనం ఆయన జీవించిన కాలంలో మనం జీవించడం అదృష్టంగా భావించాం. డాక్టరేట్ 47 యూనివర్సిటీస్ నుంచి ఐక్యరాజ్య సమితిలో మన వాణి వినిపించాడు. ఈ దేశానికి చాలా సింపుల్ రాష్ట్రపతిగా ఎవరు ఉన్నారంటే హానెస్ట్ రాష్ట్రపతి. ఏ రోజు తన కుటుంబాన్ని, ఈ రోజు కూడా అబ్దుల్ కలాం గారి బ్రదరు వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళ రాష్ట్రాల్లో తమిళనాడులో చిన్న బొంకులు పెట్టుకొని జీవిస్తున్నారంటే అది అంటే మనిషి ఇదనమాట. అంటే ఆయనకు కూడా ఒక మహిళ ఉన్నది అన్నట్టుగా. నేను మా లేడీస్ కూడా అదే చెప్తాను, మీకు పుట్టింటి వాళ్ళు నగలు పెట్టుంటారు కదా, ఒకవేళ డబ్బులు ఇవ్వట్లేదు ఇంట్లో వాళ్ళు, ఫైనాన్స్ సపోర్ట్, మార్జిన్ మనీ కట్టాలి ఏదన్నా బిజినెస్కి అనుకున్నప్పుడు, మీ నగలు ఉంటాయి కదా, నగలు తాకట్టు పెట్టుకొని తెచ్చుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి, ఉపయోగించుకోండి. అదైతే వాళ్ళు ఎవరు కాదనరు కదా, స్టార్ట్ చేయండి. కానీ నేను అది అనుకున్నాను, అది చేయాలనుకున్నా, ఇది చేయాలనుకున్నా, మా ఇంట్లో వాళ్ళు నన్ను ఒప్పుకోలేదని నీ జీవితాంతం వాళ్ళని సాధించొద్దు. నువ్వు ఏదనుకున్నా నష్టమైనా పో, కానీ నువ్వు అనుకున్నది సాధించు. నువ్వు అనుకుని ట్రై చేసావు అనుకో, డెఫినెట్గా సక్సెస్ అవుతాము. సిన్సియర్గా ట్రై చేసి ఎక్కడో 1 or 2 ఫెయిల్యూర్స్ వచ్చినాయి అనుకోండి, భయపడకూడదు. నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి వెళ్ళాలి. తర్వాత ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళేసి అడ్వైస్ తెచ్చుకోవాలి. మాకు ఆ రోజుల్లో లేరండి, ఇప్పుడైతే బిజినెస్ అడ్వైజర్స్ చాలా మంది ఉన్నారు.
ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే డిస్ట్రిక్ట్ లెవెల్స్లో కూడా అంటే అర్బన్ ఉమెన్కి ఆల్రెడీ విత్ ప్రాపర్ ఐడియాస్ తోటి సపోర్ట్ చేయడానికి టీ హబ్, వి హబ్, మేము అలిప్ ఇట్లా చాలా సంస్థలు ఉన్నాయి. సో ఇవి కాకుండా రూరల్ ఉమెన్కి పర్టికులర్గా అక్కడ ఎంపవర్ చేస్తే ఏమవుతుందంటే ఈ మైగ్రేషన్ మనం తగ్గించవచ్చు. అదేవిధంగా అంటే మీరు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా మీరు చూశారు, 12 రాష్ట్రాల్లో ఉంది మీ బ్రాంచ్లు. ఒక తెలుగు మహిళ, ఒక తెలుగింటి మహిళ ఇప్పుడు జాతీయ స్థాయిలో మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు అంటే ఆ స్థాయికి రావడానికి మీరు ఎన్నో అవమానాలు, అవహేళనలు అవన్నీ కలిగినాయా, లేకపోతే మీ ఫ్యామిలీ కంప్లీట్గా సపోర్ట్ చేయబట్టి ఈ స్థాయికి ఎదిగారా? అవమానాలు, అవహేళన అంటే చాలా మందికి ఏదో ఒక ఇదిలో ఈ స్థాయిలో వెళ్ళడానికి రకరకాలుగా లేదండి, అస్సలు లేదు. మా కోవిల్ ఎలా ఉంటుందంటే ఎవరికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే వాళ్ళని ప్రమోట్ చేస్తారు. ఆ విధంగా మీరు తెలంగాణ చాప్టర్ నుంచి ఆ విధంగా నేను తెలంగాణ అంటే నేను ఎప్పుడైతే ఈడీపీస్ చేయటం మొదలు పెట్టానో మా డైరెక్టర్స్ చూసి ఈమె చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళిపోవటం అయింది. మేనేజింగ్ కమిటీలోకి రావటము, అక్కడి నుంచి తెలంగాణ ప్రెసిడెంట్ అవ్వటము, ఆ తెలంగాణ ప్రెసిడెంట్ నుంచి మళ్ళీ నేషనల్ బాడీలోకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి నేషనల్ ప్రెసిడెంట్ అయ్యాను. ఈ మధ్యకాలంలో మీరు ఇది సాధించాలనేది ఇంకేమైనా ఉందా, మిగిలిందా? ఏం లేదండి, కాకపోతే నేను న్యూ బిజినెసెస్లో స్టార్ట్ చేసాము, ఆల్రెడీ కొన్ని చేసాము, కొన్ని ఇంకా కొన్ని ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేసాం అనమాట. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఒకవైపు సంపాదనే ముఖ్యం అని కాకుండా మీరు స్వయంగా మీ కుటుంబాన్ని పోషించడం, మీ మీద ఆధారపడిన ఎంప్లాయీస్ని వందలాది మందిని ఎంప్లాయ్మెంట్ కల్పించడమే కాకుండా తోటి మహిళలకి వాళ్ళకి ఎంటర్ప్రినర్ స్కిల్స్ చేయటం మీ కోవే ద్వారా రకరకాలుగా దేశవ్యాప్తంగా చేస్తున్నారు. వెల్ అండ్ గుడ్. దాంతోపాటుగా ఈ మహిళా దినోత్సవం రోజు అంటే మీరు ఒక మహిళకి అంటే మీరు రోటరీలో యాక్టివ్గా ఉన్నారు, ప్రేమ సమాజం సంస్థలో ఫౌండర్ మెంబర్స్, తర్వాత గ్రీన్ ఫౌండేషన్లో కూడా ఫౌండర్ మెంబర్గా ఉన్నారు. దీంతో పాటు మీ అమ్మగారి పేరు మీద జయలక్ష్మి ఫౌండేషన్ మహిళకి, తర్వాత పిల్లలకి ముఖ్యంగా దాంట్లో చాలా సెక్టార్లో దాదాపు 20-24 రంగాల్లో వాళ్ళకి మీరు అనేక రకాలుగా ఈ సంస్థ ద్వారా సహాయం చేస్తున్నట్టుగా తెలుసు. అదే విధంగా ఉందంటారు? చాలా బాగుంటుందండి, అదొక చాలా తృప్తి వస్తుందండి అసలు మనం అది చేస్తుంటే. ఉమెన్కి ఏమో అంటే ఇప్పుడు ఈ స్కిల్ ట్రైనింగ్స్ ఇస్తున్నాము, మా ట్రస్ట్ ఇస్తుంది, కోవి నుంచి కూడా ఫస్ట్ మా ట్రస్ట్ నుంచి మొదలైంది రూరల్ ఏరియాలో స్కిల్ ట్రైనింగ్స్ అంతా. అది కాకుండా తెలంగాణ రంగారెడ్డి జిల్లా ఇటు సైడ్ ఇస్తున్నారా? ఇక్కడ ఏపీలో కూడా అండి. ఏపీలో ఎంతవరకు వెళ్ళారు? గుంటూరు వరకు వెళ్ళారు. ఓకే ఓకే ఓకే. సో అప్పుడంతా కంబైన్డ్గానే ఉండేది కాబట్టి ఇంకా అట్లాగా. తర్వాత ఎప్పుడైతే ఎక్కువ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఇచ్చామో తర్వాత ఇక్కడ బోరబండ స్లమ్ ఏరియా, పెద్ద స్లమ్ ఏరియా అంటే లెస్ ప్రివిలేజ్డ్ ఉమెన్ అనమాట, వాళ్ళకి ఒక 500 దాకా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చాము. వాళ్ళకి ఏంటంటే మెహందీ డిజైన్స్, తర్వాత ఫోటోగ్రఫీ, తర్వాత స్టిచ్చింగ్లో ఇచ్చాము అన్నమాట, ఫ్యాషన్ డిజైనింగ్ 3 months కోర్సు. అది ఇచ్చిన తర్వాత వాళ్ళని అట్లా వదిలేయలేదండి, అన్ని పెద్ద పెద్ద బొటిక్స్కి టైప్ పెట్టించేశాను. ఓకే, డెఫినెట్గా కంపల్సరీగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు. కొంతమంది ఏంటంటే స్కూల్ యూనిఫామ్స్ అవంతా ఇళ్లలో అవకాశం ఇచ్చి వీళ్ళు కుట్టిస్తే వాళ్ళు తీసుకెళ్ళేటట్టు పెద్ద పెద్ద ఆర్డర్స్ తెచ్చుకుంటారు కదా, టెండర్స్ తెచ్చుకుంటారు కదా వాళ్ళకి అట్లాగా. తర్వాత కృష్ణానగర్లో ఉన్న ఫిల్మ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఆ 3 months థరో ట్రైనింగ్ అన్నమాట. మా ట్రస్ట్ నుంచి ఇస్తే మట్టికి మాకేంటంటే ఫండ్ మా ఓన్ ఫ్యామిలీ ఫండ్స్ కాబట్టి 1 month 2 months అలా చూడం, అన్లెస్ అంటిల్ వాళ్ళకు థరోగా అయిపోయి ఫినిష్ ప్రోడక్ట్ చాలా నీట్గా ఉండాలి అన్నట్టుగా నేర్పిస్తాం అనమాట. అది కాకుండా మేమేంటంటే ధార్మికంగా ఈ టెంపుల్స్ రిస్టోరేషన్, కల్చర్ ప్రమోషను, తర్వాత పిల్లలకి హెల్దీ ఫుడ్, తర్వాత పౌష్టికాహారము, పిల్లలకి స్కూలింగ్ కంపల్సరీ, స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉండొద్దు. స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉంటే వాళ్ళకి మళ్ళీ వొకేషనల్ ట్రైనింగ్స్ ఇచ్చి మళ్ళీ ట్యూషన్స్ పెట్టించి వాళ్ళని మళ్ళీ స్కూల్కి వెళ్ళేసి పాస్ అయ్యి 10th పాస్ అయ్యి ఇంటర్కి వెళ్ళేటట్టు చూడటము అవి చేస్తాము. తర్వాత స్కూల్స్ కాలేజెస్లో ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయి చూడండి, వాళ్ళకి బేసిక్ ల్యాబ్స్ కానీ కంప్యూటర్స్ కానీ లేకపోతే బెంచెస్ కానీ ఇప్పుడు అట్లా ఇంకేమన్నా కావాలంటే అవన్నీ ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తాం అన్నమాట. మీరు చేసిన సేవా కార్యక్రమాలకి మనకు తెలిసిన దాని ప్రకారం గవర్నర్ గ్రీన్ లీవ్ అవార్డు ఒకటి వచ్చింది జర్మనీ దేశంలో. అది గ్రీన్ టెక్నాలజీకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, గ్రీన్ అండ్ సస్టైనబుల్ టెక్నాలజీ అని. అది అప్పుడే లాంగ్ బ్యాక్ వచ్చింది. అది మీకు అది 2014 అండి. 14 అండి. అంటే ఎందుకు, అది ఏ విధంగా? అదేంటంటే కెమికల్ ఫ్రీ
ప్రాసెస్ ఫ్రీ ప్లేట్స్ అని చెప్పేసి అప్పుడు తెప్పించుకున్నాం ఆ టెక్నాలజీ. కెమికల్స్ అవంతా మేము ప్లేట్స్ని కెమికల్స్లోంచి బయటికి పంపించినప్పుడు ఇమేజ్ నాన్ ఇమేజ్ ఏరియా సపరేట్ చేసుకుంటుంది. అప్పుడు అవేంటంటే మళ్ళీ వాటిని మేము డ్రైనేజ్లో డ్రైన్ చేయటమే అనమాట. వాటికి సపరేట్గా డ్రైనింగ్ ప్రాసెస్ లేకుండా ఉంది. ఇదప్పుడు అది హార్మ్ఫుల్ అనమాట. సో అది వదిలేద్దాం, అది ఆ ప్రాసెస్ ఎలిమినేట్ చేద్దాము, మనం గ్రీన్ టెక్నాలజీకి వెళ్దాము అని చెప్పేసి మేము అప్పుడు సిటిపి కొనుక్కున్నాం అనమాట. అది ఒక సస్టైనబుల్ టెక్నాలజీ, గ్రీన్ టెక్నాలజీ. సో దానికి గ్రీన్ లీఫ్. ఇంకొకటి మీరు రాష్ట్రీయ నిర్మాణ రత్న అవార్డు వచ్చింది, ఇవన్నీ చూసి రాష్ట్రీయ నిర్మాణ రత్న అవార్డు ఇచ్చారు. ఢిల్లీలో తీసుకున్నాను. అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అడుగుతున్నాను, మిగతా 12 రాష్ట్రాల గురించి. ఎంతమంది దీని మీద మీరు ఇచ్చిన ట్రైనింగ్ వల్ల బెనిఫిట్ పొంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారని చెప్పగలరు మనస్ఫూర్తిగా? మొన్న ఈ మధ్య గవర్నర్ గారిని కూడా పిలిచి అవునండి, వైజ్ అని ఒక ప్రోగ్రామ్ చేశాము. వైజ్ ఉమెన్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని. ఎన్ని దేశాల నుంచి వచ్చారండి దానికి? వైజ్ 5 దేశాల నుంచి వచ్చారు. 5 దేశాల నుంచి. హైదరాబాద్ లో చేశారు. హైదరాబాద్ ఇక్కడే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ గచ్చిబౌలిలో చేశాము. ఆల్మోస్ట్ 960 డెలిగేట్స్ వచ్చారు. మేము ఎక్స్పెక్ట్ చేసిన 500. బోత్ ద డేస్ కలిపి అంతమంది వచ్చారు. మీకు ఆల్రెడీ 12 రాష్ట్రాల నుంచి ఉన్నారు కాబట్టి ఉన్నా అంటే అంతమంది రావాలని ఏం లేదు కదా. చాలా బాగా స్ప్రెడ్ అయిందండి మేము చేస్తున్న ఈ ఇన్ఫర్మేషన్. బాగా వచ్చారు చాలా అందరూ. ఆ ప్యానెల్ 8 ప్యానెల్ డిస్కషన్స్ ఉంటాయి అన్నమాట. 8 సెషన్స్ ఉన్నాయి అండ్ వేరియస్ టాపిక్స్. ఇది సస్టైనబుల్ ఎనర్జీ, సస్టైనబుల్ టెక్నాలజీస్, గ్లోబల్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకున్నాం. అన్నీ కూడా 8 సెషన్స్. చాలా మంచి ఎమినెంట్ స్పీకర్స్ వచ్చారు. చాలా బాగా జరిగింది. తర్వాత B2B కూడా చేసాం, బయర్ టు వెండర్ ఆపర్చునిటీ చేసాము. డైరెక్ట్ బిజినెస్ ఆపర్చునిటీస్ కదా, NMDC, తర్వాత అపోలో కేర్ హాస్పిటల్, తర్వాత రైల్వేసు, అట్లా A24 మెంబర్స్ వచ్చారు. వీళ్ళు బాగా అంటే ఎట్లా అంటే ఓవర్ క్రౌడ్ అయిపోయిందండి. B2B మీ కంట్రోల్ చేయలేనట్టుగా అయిపోయింది. ఇప్పుడు రిజిస్టర్డ్ పర్సన్స్ ఉన్నారంటే మీ సంస్థలో ఒకవేళ ఎంతమంది ఉన్నారంటారు? రిజిస్టర్డ్ మెంబర్స్ 1800+ ఉన్నారు. అందరూ కూడా ఎంటర్‌ప్రెన్యూర్సేనండి. వీళ్ళు కాకుండా బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, తర్వాత అస్పైరింగ్గా లేకపోతే స్టార్టప్స్, లేకపోతే ఇంక్యుబేషన్ ఫెసిలిటీస్ అవైల్ చేసుకుంటున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా యాన్యువల్ మెంబర్స్గా ఉంటారు. వాళ్ళు ఒక 600 మెంబర్స్ దాకా ఉంటారు. అదేవిధంగా మీరు చెప్పారు లలిత్ గారు, ఒక మహిళకి సపోర్ట్ చేయడంలో అందరూ చాలామంది పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ బాగా చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. అదేవిధంగా సుమన్ టీవీ కూడా ఇండియాలో డిజిటల్ మీడియా నెంబర్ 1 నెట్వర్క్. దాంతోపాటు 9 కోట్ల మంది వ్యూవర్స్ ఉంటారు మాకు. దీంతోపాటు బిజినెస్ బ్రాండ్ ఇమేజ్కి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళగా ఇది సుమన్ టీవీకి ఉంది అనమాట, సుమన్ గ్రూప్కి ఉంది. మీరు కోవి నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు మీ దగ్గర ఉంటారు. వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు సంప్రదిస్తే డెఫినెట్గా మా వంతు సపోర్ట్ చేస్తారా? డెఫినెట్ గా వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఏ విధంగా వెళ్ళగలదు అనేది, అంటే బ్రాండ్ ఇమేజ్ ని తీసుకెళ్తాలో సుమన్ టీవీకి మించింది లేదు అని అంటే ప్రజల నమ్మకం. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుమన్ టీవీ అంటే ఒక బ్రాండ్. అంటే 9 కోట్ల మంది వ్యూవర్స్, 8 కోట్ల మంది సబ్స్క్రైబర్స్. ఈరోజు అనేకంగా ఢిల్లీలో, తర్వాత కర్ణాటకలో బ్రాంచెస్ కూడా వస్తున్నాయి. అంటే తెలుగు ప్రేక్షకుల్ని అనతికాలంలో 9 ఇయర్స్లో ముందుకు తీసుకెళ్ళగలిగింది. అంటే తెలుగు ప్రేక్షకులే. దాంతోపాటు వైడల్గా దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలని అనుకుంటున్నారు మేనేజ్మెంట్. మీకు కోవేకి డెఫినెట్గా సుమన్ టీవీ ఒక బెస్ట్ ప్లాట్‌ఫామ్. అది అలా అనుకున్నప్పుడు మనం ఒక MOU చేసుకోవచ్చండి, మీరు మేము చేసుకుంటే. మా మెంబర్స్ ప్రొడక్ట్స్ అవంతా కూడా చైర్మన్ గారు సుమన్ గారితో ఒకసారి తప్పకుండా మీటింగ్ ఒకసారి మీకు, ఎందుకంటే మీకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మావన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కువ మంది ఉంటాము. సో వాళ్ళ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళది అంతా కూడా మీరు డిజిటల్ సపోర్ట్ ఇస్తాము అని అంటే ఇంకంతకన్నా మించింది ఏమి లేదు. పర్టికులర్గా అంటే మేమందరం ఒక లెవెల్లో ఉన్నాం అనుకోండి. రూరల్ ఉమెన్ ప్రోడక్ట్స్ ఏదైతే మేము ఎప్పుడెప్పుడు మినిస్టర్ని పిలిచినా వాళ్ళు అదే అడుగుతారు, మీరు డిస్ట్రిక్ట్స్కి రండమ్మా, వాళ్ళకి హెల్ప్ చేయండి అమ్మా, వాళ్ళకి డిజిటల్ సపోర్ట్ ఇవ్వండి అమ్మా అని. మేము కూడా వెరీ సూన్ డిజిటల్ మా ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. 5,000 మెంబర్స్ ఏం పెట్టుకున్నాము, వాళ్ళందరికీ వాళ్ళ ప్రోడక్ట్స్ సపోర్ట్ చేయడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేద్దాం. 56 సంవత్సరాల వయసులో కూడా మీరు నిత్యం తపనతో పనిచేస్తున్నారు. అనేక మంది పారిశ్రామికవేత్తలు తయారు చేద్దాం అనుకుంటున్నారు. మీలో మీ సక్సెస్కి సీక్రెట్ అంటే ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారనేది చాలామంది మీ మిత్రులు చెప్తుంటారు. మీ లైఫ్ స్టోరీ ఎన్నప్పుడు ఉంటుంది, అది ఎలా సాధ్యం?
నేను 28 years అప్పుడే సిద్ధ సమాధి యోగా క్లాసెస్కి వెళ్ళాను నేను. సో వాళ్ళు మాకు అక్కడ గురూజీ చెప్పింది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఓకే. ప్లస్ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నీకు ఫేవర్గా లేదనుకోండి, దట్ ఈస్ ఆల్సో ఓకే. సిచ్యువేషన్స్ నీకు ఫేవర్గా లేదు, దట్ ఈస్ ఆల్సో ఓకే అని అంటారు అనమాట. సో మాకు అక్కడ అవి నేర్చుకున్నాం కాబట్టి మేబీ నేను ఇవాళ ఇక్కడ దాకా రాగలిగి ఇంతమంది రకరకాల జనాలతో డీల్ చేస్తున్నప్పుడు కూడా నా అంటే నా ఇన్నర్ నా ప్యూరిటీ నా ఇది పోగొట్టుకోకుండా ఉండాలి. నా వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వం అనేది అలాగే ఉండాలి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి అప్పుడే మా అక్కడే నేర్చుకున్నాము. జనరల్గా నేను ఆర్గ్యుమెంట్స్ అవంతా ఇష్టపడను, లెట్ గో అన్నట్టు వదిలేస్తాను అనమాట. ఎందుకు అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ చేసి దానివల్ల యూజ్ అండి. ఓకే నువ్వు కరెక్ట్ దెన్ ఓకే, వాళ్ళు రాంగ్ అనుకోండి, కొన్ని రోజులు వాళ్ళే రియలైజ్ అవుతారు, ఫ్యూ అవర్స్లో రియలైజ్ అవుతారు. ఎందుకు అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి నేను ఐ మీన్ నాకు ఇష్టం ఉండదు. థర్డ్ థింగ్ ఏంటంటే నా ఫ్యామిలీ అండి. మెయిన్ స్ట్రెంత్ 70% నా ఫ్యామిలీ. మీ బాబు ఇప్పుడు ఏం చేస్తున్నారు? బాబు US లో ఉన్నాడండి, ఆయన పెళ్ళయింది, కూతురు కూడా, నాకు ఒక మనవరాలు. సో కోడలు డాక్టర్. ఇంకా మా హస్బెండ్ గురించి చెప్పాలంటే మటుకు మెయిన్ స్ట్రెంగ్త్ ఆయనేనండి. అసలు ఎలా అంటే యూ కెన్ డూ ఇట్లా తగ్గో అంటాడు అనమాట. అది ఏంది నన్ను ఇట్లా ఫారెస్ట్లో వదిలేసినట్టు ఇట్లా చేస్తున్నావు అంటే నీకు నీ కెపాసిటీ నువ్వు చేయగలుగుతావు అని చెప్పేసి అట్లా అనమాట. చాలా చాలా మంచి వ్యక్తి. అట్ ద సేమ్ టైం ఏంటంటే స్త్రీలని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండాలండి ప్రతి ఇంట్లో కూడా. అంటే ఈ విధంగా ఆయనకి తెలుసు నా స్ట్రెంత్ ఏంటి అని, అందుకే తీసుకొచ్చి పెట్టారేమో అని చెప్పేసి మా బాబు కూడా అంటాడు అనమాట. లక్కీగా నాకు అత్తమ్మ మామయ్య వాళ్ళిద్దరూ మా జాయింట్ ఫ్యామిలీ, అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వాళ్ళిద్దరూ అసలు నాకు ఎప్పుడు కూడా ఫ్యామిలీ బర్డెన్ అనిపించలేదు. మీరు చెప్తుంటే కుటుంబం, ఉమ్మడి కుటుంబం విలువలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇదే సమయంలో నేను ఒకటి అడుగుతా లలిత గారు, ఈ మధ్య ప్రేమించుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, తల్లిదండ్రులను మర్చిపోతున్నారు, అత్తమామలు చాలా తప్పండి. నిన్నగాక మొన్న ఇన్సిడెంట్ చూసుకుంటే బాధ వేసింది. 6 నెలలు కూడా కాలేదు, ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. ఈ అన్నిటి మీద, ఈ పరిణామాల మీద మీరు ఏం చెప్తారు? అసలు అంటే జీవితం మీద అవగాహన లేదండి. ఇన్స్టెంట్ గా టెంపరీగా రిమోట్ కోసమే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. అసలు చిన్న వాటికి అప్పుడప్పుడే రిజల్ట్ రావాలంటే ఎలా వస్తాను? ఒక చెట్టు నాటితే దానికి ఎదగటానికి సర్టన్ పీరియడ్ కావాలి కదా, 5 years 6 years ఫ్రూట్స్ రావటానికి. ఒక విత్తనం నాటావు, చెట్టు ఈ ఫ్రూట్స్ వచ్చేటప్పుడు కొంత టైం పడుతుంది. నీ పెళ్ళి కూడా అంతేనండి. ఈ 2 కుటుంబాలు డిఫరెంట్ మెంటాలిటీస్ వీళ్ళు అడ్జస్ట్ అయ్యి చేసుకోవటానికి కొంత టైం పడుతుంది. సో వాళ్ళు ఇద్దరు అడ్జస్ట్ అవ్వాలి. సేమ్ టైము మనం ఏంటంటే పేరెంట్స్ ఎంతో కష్టాలు పడితే కదండి మనం ఈ స్టేజ్కి వచ్చి, అంటే వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తుంటారు మనం పెంచే ప్రాసెస్లో. సో పేరెంట్స్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదు. ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు గౌరవించి అనేక మంది ఇతర దేశాలు, మదర్ తెరిసా గారు, అగ్నెస్ గోన్షా బొజాక్ష అని చిన్నప్పుడు చదువుకున్నాం. ఆమె ఇక్కడ కలకటాలో నిర్మల్ ఉదయ్ అని స్వచ్ఛంద సంస్థ స్థాపించి కుష్ఠవ్యాధి వాళ్ళ కోసం పనిచేసింది, సెయింట్ హోదా సంపాదించింది. అటువంటి వాళ్ళు మన సంస్కృతి భాగం అవుతుంటే మన వాళ్ళు, మన బిడ్డలు, మన ఇక్కడ పెరిగిన వాళ్ళు వెస్టర్నైజేషన్కి అలవాటు పడి పబ్ కల్చరు, డ్రగ్స్కి, దీని పట్ల మీరేమంటారు? కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావటానికి మెయిన్ సంబంధాలు సరిగ్గా లేకపోవటం, కూర్చొని మాట్లాడుకోవట్లేదు చాలా మంది. టైము ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్ అప్పుడు, లంచ్ అప్పుడు, డిన్నర్ అప్పుడు అందరూ కలిసి తినాలండి. డైనింగ్ టేబుల్ దగ్గర కలిసి ఆ రోజు ఏం జరిగింది ఏంటి, మేము ఎంత బిజీగా ఉన్నా ఆ క్వాలిటీ టైం మట్టుకి అది ఒక రూల్ మా ఇంట్లో. తర్వాత సండేస్ మట్టుకి ఈ టైంలో ఇట్లా ఉండాలి అని చెప్పి కంపల్సరీ మూవీస్కి వెళ్తాను అందరం ఫ్యామిలీ మొత్తము, బయటకు వెళ్తాము. ఆ కుటుంబ విలువలో చాలా అంటే ఇంకా అట్లా టూర్స్కి వెళ్ళటము ఇవన్నీ కూడా విత్ పేరెంట్స్ తోటే. అట్లా అనని వాళ్ళు మాకు ప్రైవసీకి అడ్డము అనని, ఏదైనా ఎక్కడన్నా చిన్న చిరాకులు ఉంటాయి, అవి వేరే అండి. అవి అసలు విత్ ఇన్ అవర్స్లో సాల్వ్ అయ్యాయే కానీ రోజుల తరబడి కొట్లాడుకునేయే కాదు అసలు చెప్తున్నాను. అంటే మనుషులు అన్నాక ఒక ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, ఇష్యూ బేస్డ్ ఆర్గ్యుమెంట్స్ వస్తాయి అంతే. హ్యూమన్ బేస్డ్గా ఉండకూడదు అసలు, ఎప్పుడు ఇష్యూ బేస్డ్గా ఉండాలి. అవి విత్ ఇన్ అవర్స్లో సార్ట్అవుట్ చేసుకోవాలి. ఆ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ నీకు రావాలి అని అంటే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడే మెచ్యూరిటీ వస్తుంది. మీరు అన్నీ బాగా చెప్పారు. అంటే మహిళలు ఒంటిల్లు కుందేలు కాకూడదు,
భర్త ప్రోత్సాహంతో నేను ఈ స్థాయికి వచ్చాను, నా కుటుంబంలో అత్తమామల యొక్క ప్రోత్సాహంతో ఈ స్థాయికి వచ్చాను. ఈ రోజు రేపు చెప్పేవాళ్ళు చాలా తక్కువ. మీరు చాలా సకుటుంబం, కుటుంబ విలువలు, ఉమ్మడి కుటుంబ విలువలు చాలా చక్కగా చెప్పారు. అదే సమయంలో మహిళ రాజకీయాల్లో సక్సెస్ఫుల్గా చూస్తూ ఉంటే అమెరికా ఉపాధ్యక్షుడు భార్య కూడా భారతీయ మహిళే. అదేవిధంగా దేశ విదేశాల్లో అనేక మంది భారతీయ మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. అటువంటిది రాజకీయాల పట్ల మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? రాజకీయాల్లో మహిళలు తప్పకుండా రావాలండి. వాళ్ళ రిప్రజెంటేషన్ ఏదైతే 33% మనం ఏం పెట్టుకున్నామో మోదీ గారు మహిళకే ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి రావాలి. మేబీ కరెక్షన్ తగ్గుతుందేమో. బెస్ట్ పాలిటీషియన్స్ ఉంటే కనుక అండి మన ఇండియా పావర్టీ ఫ్రీ ఇండియా అయిపోవచ్చు. ఎందుకంటే మేము ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఇండియా అనగానే అదేదో డెవలపింగ్ కంట్రీ అని కూడా ఇంకా తక్కువగా చూడటము. వాళ్ళకి ఏంటంటే భవిష్యత్తులో భారతదేశం అగ్రగామి దేశం అవుతుంది అనేది భయం ఉంది. దానిలో అందుకని తక్కువగా చూడాలని అనుకుంటారు కానీ బట్ మేమేం చెప్తా అంటే ప్రింటింగ్ దానిలో వాళ్ళు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామిక్ కంట్రీ ఏంటంటే ఇప్పుడు టాప్ 5th ప్లేస్ లో ఉంది. అదే భవిష్యత్తులో ఇంకో 5 సంవత్సరాలు పోతే అమెరికాకు కూడా తెలుసు భారతదేశం ఏ విధంగా వస్తుంది. కాకపోతే ఇక్కడ రూల్స్ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలండి. పనిష్మెంట్స్ సీరియస్గా ఉండాలి. ఇప్పుడు 2 వీలర్ మీద 3-4 వెళ్తుంటే ఎట్లా అరబ్ కంట్రీస్ లో ఉన్న చట్టాలు ఇక్కడ ఏదైనా కూడా విమెన్ సేఫ్టీ ఇలాంటివన్నీ కూడా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తే కనుక అప్పుడేమవుతుందంటే అవన్నీ ఒక విమెన్ పొలిటీషియనే బాగా చేయగలుగుతారని నా ఉద్దేశం అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ప్లస్ మేధావులంతా కూడా ఇళ్లలో కూర్చొని డంబు డెఫర్స్ లాగా ఉండకుండా వాళ్ళ నోరు విప్పి ముందుకు రావాలండి. వాళ్ళు ఎక్కువ మంది కనుక మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి వాళ్ళు పొలిటీషియన్స్ అయ్యారనుకోండి సొసైటీకి చాలా చేయగలుగుతారు. సిన్సియర్గా మేధావులుగా ఉన్న వాళ్ళు బయటికి రావాలి. రాజకీయాల్లో కూడా మహిళలు చాలా అవసరం ఉందండి. ఉండే కొంది అంటే ప్రభుత్వాలు కూడా మహిళల ఇంపార్టెన్స్ తీసుకుంటున్నాయండి. రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా ఇప్పుడు ఢిల్లీ గడ్డ కూడా కేజ్రీవాల్ గారి తర్వాత జైల్లో ఉన్నప్పుడు అధిరోహించిన ఆమె మదనపల్లిలో చదువుకున్న స్టూడెంటే, టీచరే, ఢిల్లీ గడ్డకి ముఖ్యమంత్రి పనిచేసింది. అదేవిధంగా వేరే ప్లేసుల్లో మహిళలు మీరు అన్నట్టు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కానీ ఏదైనా సాధిస్తారు. ఇక చివరిగా మీరు రాజకీయాల్లో వచ్చే ఆలోచన ఏమైనా ఉందా? వస్తానేమోనండి. అంటే అవకాశం ఉంటే వద్దామనే ఉంది. కాకపోతే ఇప్పుడు కాదు, కొంచెం టైం పడుతుంది. మేము ఏదైతే చేస్తామో సర్వీస్ సరిపోవట్లేదండి. అదే ఒక లెవెల్కి వచ్చినాక అయితే ఇంకా ఎక్కువ మందికి లక్షల్లో చేయగలుగుతామేమో అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. లలిత గారు, మీరు 2007లో ఈడీపీ చేశారు కదా? అవునండి. ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ స్కిల్స్ ఏంటి, వాట్ ఈస్ వాట్ ట్రైనింగ్ తీసుకున్నారు 2005లో. అవును. అది ఇప్పుడు అప్పుడున్న టెక్నాలజీ అది సరిపోతుందా? ఇప్పుడున్న ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఇంకేమన్నా లేటెస్ట్ టెక్నాలజీస్? లేదండి. అంటే ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్ కూడా వాళ్ళ స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేనున్నా అనుకోండి, ఆ ఈడీపీ చేసిన తర్వాత నుంచి 20 years చెన్నైలో ఆల్మోస్ట్ 20 సర్టిఫికేషన్స్ డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకున్నాను. మీరు నేర్చుకున్నారు? యా. సో అలాగే ప్రతి ఉమెన్ కూడా వాళ్ళకి యూజ్ అయ్యే సర్టిఫికేషన్స్ ఏవో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే మనం అప్డేట్ చేసుకుంటాం మన నాలెడ్జ్ని. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని మనం అందిపుచ్చుకోవాలి అని అంటే కనుక మనం వెనకబడిపోకుండా ఉండాలి అని అంటే తప్పకుండా ఏదో నేర్చుకుంటూనే ఉండాలి. అప్డేట్ అనేది కంపల్సరీ. దీనికి అంటే ట్రైనింగ్ సెషన్స్ అనేది మీరే కల్పిస్తారా ఇంకేమన్నా? లేదండి, బయట జరిగేవి మనం అటెండ్ అవ్వచ్చు. కోవిలో కూడా మేము ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మేము ఇంప్లిమెంట్ చేసాం. అది నేను వెళ్ళి తర్వాత ఒక మినీ ప్రింటింగ్ క్లస్టర్ ఫామ్ చేసి మా ప్రింటింగ్ అసోసియేషన్లో మేము ఒక 2.5 years దానిలో మా 9 unitsలో అది ఇంప్లిమెంట్ చేసామంటే దానివల్ల ఎంత బెనిఫిట్ అయ్యామంటే ఓవరాల్కి 9 units కలిపి ఒక 7 to 8 crores సేవ్ చేసాము. అదే కాకుండా ఎక్స్పోర్ట్స్ కానీ తర్వాత ఇంకోటి కానీ అలాగా నేను చాలా ఒక 20 courses దాకా నేను ట్రైన్ అయ్యాను. బేసిక్ నాలెడ్జ్తో మీ దగ్గరికి వస్తే ఆమెని పరిపూర్ణమైన పారిశ్రామికవేత్తగా చేయగలుగుతాము. సేమ్ టైం ఈ అడిషనల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి నేర్చుకోమ్మా అని చెప్పి ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేసే
కాన్ఫరెన్స్లో కానీ సెమినార్లో కానీ ఇప్పుడు నేను మొన్న జరిగిన సెమినార్ కూడా అది కూడా ఒక ఎడిషనల్ నాలెడ్జ్ గెయినింగ్ అనమాట. ఇవన్నీ కూడా మేము పంపిస్తూ ఉంటాము. వాళ్ళు కొంతమంది తెలుసుకుంటారు, నేర్చుకుంటారు, వస్తారు, అసలు అప్డేట్ అవుతారు. వాళ్ళు ఇండస్ట్రీస్ ఆ గ్రోత్ చూస్తుంటే మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంటే అండి. ఫ్యూ క్రోర్స్తో మొదలయ్యి 100 crores 200 crores ఐపీఓకి వెళ్ళటము, అంత పెద్ద లెవెల్లో ఎదుగుతున్నారు. ఈ మధ్య చాలా మంది మహిళలు ఐపీఓకి వెళ్ళిపోయి అట్లాగా అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవన్నీ కూడా వాళ్ళు ఈ స్కిల్స్ నేర్చుకోబట్టే. ఇప్పుడు కోవిడ్ యాక్టివిటీస్ కూడా మన జరిగిన మీరు ఈ ప్రోగ్రాంలో గవర్నర్ గారు కూడా ప్రత్యేకంగా గవర్నర్ గారు వచ్చారు. అవునండి, వైస్ 2025లో వైస్ 2025లో అది ఏ విధంగా మీరు ఈ చాప్టర్ మొత్తం ఇండియా అధ్యక్షురాలుగా ఏ విధంగా ఫీల్ అయ్యారు? చాలా చాలా అంటే ఒక హై స్టాండర్డ్ సెట్ చేసామండి ఆ ప్రోగ్రామ్ వల్ల. అంటే మీరు అనుకున్న గమ్యాన్ని అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ రీచ్ అయ్యాం అనమాట. రీచ్ అయ్యాము. సెమినార్స్ కూడా చాలా బాగున్నాయి, అన్ని సెషన్స్ చాలా బాగున్నాయి. తర్వాత ఒక ఏంటంటే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ఈవీ వెహికల్స్ కౌన్సిల్ అని చెప్పేసి వాళ్ళు వచ్చారు ఆ ఈవెంట్కి. ఒక సెషన్లో వాళ్ళు స్పీకర్గా వచ్చారనమాట. వచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే, మాకు 500 గర్ల్ చైల్డ్ని ఇస్తే కనుక మేము అబ్జర్వ్ చేసుకుంటాము మా ఇండస్ట్రీలోకి. తర్వాత ఒక 50 విమెన్ గర్ల్ డ్రైవర్స్ కావాలి మాకు, మేము ట్రైన్ చేసేసి వాళ్ళని డ్రైవర్స్గా సెట్ చేస్తాం. ఈ 500 ఏమో వాళ్ళు దానిలోకి ఈవీ వెహికల్స్ దానిలోకి తీసుకుంటారంట. అదేనండి. సో అది అంటే అది అవుట్కమ్ ఆఫ్ దట్ సమ్మిట్ అనమాట. అది ఒక సెషన్లో. అలా ఎవ్రీ సెషన్స్లో చాలా కొలాబరేషన్స్ అయినాయి, చాలా బిజినెస్ ఎక్స్చేంజ్ అయింది, తర్వాత నాలెడ్జ్ షేరింగ్ ఇవంతా కూడా జరిగింది. సో ఇప్పటి నుంచి మేము ఏమనుకున్నాం అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇలాంటిది ప్రతి స్టేట్లో కూడా ఒక్కొక్కటి కండక్ట్ చేద్దామా అని ప్లాన్ చేస్తున్నాము. చాలా సంతోషం, ఎందుకంటే ప్రపంచ మహిళా దినోత్సవ రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం. థ్యాంక్స్ అండి. స్ఫూర్తివంతమైన లైఫ్ స్టోరీ మీది. ఎందుకంటే ఎదిగే కొంది ఎదిగే లక్షణం, ఎప్పుడు చిరునవ్వుతోనే సమాధానం చెప్తారు, కుటుంబ విలువలు పాటిస్తున్నారు. సుమన్ టీవీ వీక్షకులకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఉమెన్ ఒక శక్తి అండి. ఆమె ఇన్నర్గా ఉన్న ఆ శక్తిని ఆమె గుర్తించి తను ఏం చేయగలుగుతుంది అని, బిజినెస్ అనే కాదు, ఒకళ్ళ సొసైటీకి ఏమైనా ఉపయోగపడే పని చేయగలుగుతానంటే చేయనివ్వండి. నేను ఈ సందర్భంగా ప్రతి ఫ్యామిలీకి ఏం చెప్తున్నానంటే, మీరు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని గౌరవించండి, సహాయం చేయండి వాళ్ళ పనుల్లో, తర్వాత వాళ్ళు ప్రోత్సహించండి. అంటే వాళ్ళకి ఏ రంగం ఇష్టమో అబ్జర్వ్ చేసి ప్రోత్సహించండి. ప్రోత్సహించితే సగం గొడవలు వదిలిపోతాయి ఇంట్లో. అంటే గొడవలు ఉండవు. అంటే వాళ్ళని ఎప్పుడైతే మనం అండర్స్టాండ్ చేసుకోవటం మొదలు పెడతామో వాళ్ళు కూడా మన వైపు ఓకే, నెక్స్ట్ మా ఇంట్లో వీళ్ళు మా హస్బెండ్స్ రెస్పెక్ట్ ఇస్తున్నారు, నన్ను గౌరవిస్తున్నారు కాబట్టి ఆమె డెఫినెట్గా గొడవలు అలాంటివి రాకుండా ఉండవు. ప్లస్ వాళ్ళని ప్రోత్సహిస్తే మీకే మంచిది కదా. మీకే ఆమె ఇచ్చే ఇన్కమ్ కానీ ఆమె తీసుకొచ్చే కంఫర్ట్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్సే అవైల్ చేసుకుంటారు. కాబట్టి మహిళల్ని పారిశ్రామిక రంగం వైపు ప్రోత్సహించండి. గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఉన్నాయి, సబ్సిడీస్ ఉన్నాయి, తర్వాత అవన్నీ అవైల్ చేసుకొని వాళ్ళు చాలా ఎత్తుకే తీసుకెళ్ళటానికి కోవి లాంటి సంస్థలు మేము ఉన్నాం అనమాట, ముందుకు తీసుకెళ్ళటానికి. డెఫినెట్గా మీరు ఎవరైతే ఔత్సాహికులు ఉంటారో తప్పకుండా సహాయం చేస్తాను. చాలా సంతోషం మేడం. థ్యాంక్స్ అండి. చూశారు కదండి, ఆలూరి లలిత గారు ఒక మహిళగా, ఒక గృహిణిగా కుటుంబాన్ని పోషిస్తూ ఎన్పిఏ వచ్చిన తన కంపెనీని మళ్ళీ లాభాల బాటలో తీసుకెళ్తూ అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసి దేశ విదేశాల్లో పరిశ్రమలు పెట్టారు, సక్సెస్ఫుల్గా వెళ్ళారు. దాదాపు 12 రాష్ట్రాల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ లిమిటెడ్ ఉంది. దానికి ఒక తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ప్రెసిడెంట్గా ఉండటం మనం అందరికీ గర్వకారణం. ఈనాటి ఈ స్ఫూర్తి ప్రదాత ఆలూరి లలిత గారికి సుమన్ టీవీ తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్ అండి.